మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ మిత్ర క్లినిక్స్ మూతబడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? రెండు జెండర్లు ఎవరైతే ఏ సెక్స్ లో పుట్టారో అదే జెండర్ తో ఉండాలి. జెండర్ అనే కాన్సెప్టే లేదు. సో కాబట్టి ట్రాన్స్, నాన్ బైనరీ. సో మాది యుఎస్ఏడ్ ఫండెడ్ కాబట్టి ఆ ఫెడరల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ వల్ల యుఎస్ఏడ్ మొత్తానికి క్లోజ్ అయింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి సాయం అందదా? లేదు, స్క్రీనింగ్, టెస్టింగ్ ప్లస్ కనెక్టింగ్ టు యాంటీ రెట్రోవైరల్ అంతా కూడా. ఎందుకో మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రాన్స్జెండర్స్ విషయంలో కొంత వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ ఒక ట్రాన్స్జెండర్ వారసుడు, అంటే తన చైల్డ్ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల ఆర్డర్ ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని వెలివేయటం, బహిష్కరించడం, యాక్చువల్గా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని బహిష్కరించటము. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ఎంత మంది విదేశీయుల మీద ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాము. అమెరికా ఆర్థిక సాయంతో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో నడుస్తున్న ట్రాన్స్జెండర్స్ మిత్ర క్లినిక్స్ ఇప్పుడు మూతబడ్డాయి. వాటి వెనుక కూడా ఉన్నది ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే రచన. నమస్తే. మీ క్లినిక్ ద్వారా ఎంతో మందికి మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఎందుకు ఈ క్లినిక్స్ మూతపడే పరిస్థితి వచ్చింది? అసలు ఏం జరిగింది రచన? మిత్ర క్లినిక్ 2021లో స్టార్ట్ అయిందండి నారాయణగూడలో. అలానే దాని తర్వాత థానే, పూణేలో కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. మిత్ర క్లినిక్ ఫుల్లీ ఫండెడ్ బై యుఎస్ఐడ్. సో ఇందులో ముఖ్యంగా సేవలు ఏంటి అంటే ఇది అంతా హెచ్ఐవి బేస్డ్ ఫండింగ్. హెచ్ఐవిలో వన్ ఆఫ్ ద టార్గెటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. చాలా వల్నరబుల్గా హెచ్ఐవి ఎక్కువ ఇన్ఫెక్షను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉంది. సో దాన్ని అరికట్టడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ కోసమని దానికని ఈ క్లినిక్ స్టార్ట్ అయ్యింది బేసికల్గా. దీంతో పాటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కావాల్సిన ఇతర హెల్త్ సర్వీసెస్, అది ట్రాన్సిషన్ సర్వీసెస్ కావచ్చు లేదా జనరల్ హెల్త్ కావచ్చు, ఒక కాంప్రహెన్సివ్ హెల్త్, దగ్గు, జలుబు, జ్వరం లాంటివి మొదలుకొని లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ ఏవైతే క్యాన్సరు, థైరాయిడ్, గాల్ బ్లాడర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిలన్నిటిని కూడా రిఫర్ చేయటానికి ఈ క్లినిక్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సేవలు అందించడానికి స్టార్ట్ అయ్యింది. ఈ మిత్ర క్లినిక్లో హైదరాబాద్లో ఉంది కదా, ఈ క్లినిక్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? మొత్తం 8 మంది స్టాఫ్ అండి. అందరూ ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళే. ఇనీషియల్గా ఇద్దరు ట్రాన్స్జెండర్ డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఈ క్లినిక్లోనే ట్రాన్సిషన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఉస్మానియాలో వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ అంటే క్లినిక్ మేనేజర్ ఒక ట్రాన్స్ మహిళ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో ట్రాన్స్జెండర్ డస్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తూ ఉందన్నమాట. సో టోటల్ క్లినిక్ ఈజ్ రన్ బై కమ్యూనిటీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ. ఎంతమందికి ఇప్పటిదాకా ఈ మిత్ర క్లినిక్ సర్వీస్ చేసింది? 4 yearsలో 2021 నుంచి 2024లో వరకు మాకు రీచ్ అవుట్ 2000+ వరకు ఉన్నారు. యావరేజ్ డైలీ బేసిస్లో ఒక 10 to 15 క్లయింట్స్ వచ్చేవారు. మంత్లీ 200 to 300 క్లయింట్స్ వచ్చేవారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ మిత్ర క్లినిక్స్ మూతబడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? యాక్చువల్గా అది ఫుల్లీ ఫండెడ్ యుఎస్ఐడ్ కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సైన్ చేశారు ఆయన పదవిలోకి రాగానే. ఆ ఆర్డర్ ప్రకారము రెండు జెండర్లు ఎవరైతే ఏ సెక్స్లో పుట్టారో అదే జెండర్తో ఉండాలి. జెండర్ అనే కాన్సెప్టే లేదు. సో కాబట్టి ట్రాన్స్, నాన్ బైనరీ, ఎక్స్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా మొత్తానికి రద్దు చేసేస్తానమాట. సో అది రద్దు చేయడమే కాకుండా ఆ బేసిస్ మీద ఏదైనా ప్రాజెక్ట్స్ ఫండ్ అవుతున్నట్టయితే వాటిలన్నిటిని కూడా ఆపేయటం జరుగుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనమాట. సో మాది యుఎస్ఏడ్ ఫండెడే కాబట్టి ఆ ఫెడరల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ వల్ల యుఎస్ఏడ్ మొత్తానికి క్లోజ్ అయింది.
మా క్లినిక్సే కాదు, చాలా మటుకు హెచ్ఐవి ఫండింగ్ కూడా చాలా చోట్ల ప్రపంచంలో ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి సాయం అందదా? లేదు, స్క్రీనింగ్, టెస్టింగ్ ప్లస్ కనెక్టింగ్ టు యాంటీ రెట్రోవైరల్ ఇదంతా కూడా ఆగిపోయింది. ముఖ్యంగా కౌన్సిలింగ్ లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు Yeah, కదా కొంతమంది ట్రాన్సిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. యా యా కానీ ఇప్పుడు ఒక గూడు చెదిరిపోయినట్టుగా ఉన్నట్టుంది ట్రాన్స్జెండర్స్ కి. అవును. సేవలు ఏవైతే సర్వీసెస్ నిరంతరంగా అందేవో, అంటే హెచ్ఐవి స్క్రీనింగ్తో పాటు ఆ మెడిసిన్తో కనెక్ట్ చేయటం, వాళ్ళని కౌన్సిలింగ్ మీద అన్నట్టు, ట్రాన్సిషన్ అవసరమా అవసరం లేదా అనేది ఒకవేళ చేసుకుంటే ముందు తర్వాత కౌన్సిలింగ్, అది కాక హెల్త్కి సంబంధించి, అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించిన కౌన్సిలింగ్ చాలా, సూసైడల్ కౌన్సిలింగ్, పార్ట్నర్ వైలెన్స్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళం. పైగా అక్కడికి చాలా మంది ట్రాన్స్జెండర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ ట్రాన్సిషన్ అనేది అక్కడే జరిగింది కాబట్టి ఒకరికి బాండింగ్ ఉంటుంది. Yeah. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? ఒక మెసేజ్ ఆయన సైన్ చేయడంతో పాటు ఇలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఏంటి అంటే, అమెరికా ఫండింగ్ కాబట్టి అమెరికన్స్ తెలియకుండా యుఎస్ఐడ్ ద్వారా ఈ క్లినిక్లో ఆడవాళ్ళని మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చే సర్జరీస్ జరుగుతూ ఉండేది అనేసి ఒక మెసేజ్ని అలా ప్రాపగేట్ చేశారు. బట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ, అది నిజం కాదు. సర్జరీస్ అనేది ఇప్పుడు 2000 మంది నేను చెప్పాను కదా 4 సంవత్సరాల్లో, చాలా తక్కువ మంది, ఒక 10 మంది 20 మంది చేసుకొని ఉంటారు. అది కూడా ప్రాపర్ మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి. చాలామంది ఆ మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా బయట క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా సర్జరీస్ చేంజ్ చేసుకుంటారు. దాని ద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ గురయ్యి యూటీఐస్ కానీ, కిడ్నీలో స్టోన్స్ కానీ ఇవన్నీ చాలా మటుకు మోర్టాలిటీ రేట్ తగ్గిపోతుంది. అంటే 70-80 ఏళ్ళు బతికే వాళ్ళు ఒక 50 ఏళ్ళు బతుకుతారు అంతే అన్నమాట. సో ఒక రీసెర్చ్ ప్రకారము ట్రాన్స్జెండర్ యొక్క మోర్టాలిటీ రేటు కూడా తక్కువ బికాజ్ ఆఫ్ దిస్ సర్జరీస్ ఇవన్నీ. సో సర్జరీస్ని ప్రమోట్ చేయడానికి ఈ క్లినిక్ లేదు. సర్జరీస్ ఈ క్లినిక్లో జరగవు. ఒకవేళ సర్జరీ చేసుకోవాలనుకుంటే కనుక బయట ఉన్న ఎవరైనా ఎక్స్పర్ట్స్కి మేము రిఫర్ చేస్తామండి. ఏదైతే ఈ మెసేజ్ వస్తుందో ఈ క్లినిక్లో సర్జరీస్ని ప్రమోట్ చేస్తామన్నది ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. సో ట్రాన్స్జెండర్ గారు అనేవారు వ్యక్తులు చాలా మార్జినలైజ్డ్ వ్యక్తులు సమాజంలో. తద్వారా వాళ్ళకి బేసిక్ హెల్త్ ఏదైతే ఉందో, జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కనీసం వెళ్ళి చూపించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైతే సమాజం అనుకుంటుందో వీళ్ళు ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు కూడా అనుకోవటం స్టార్ట్ చేస్తారు. మాకు జలుబు వస్తే దగ్గు వస్తే ఉంది, ఎప్పుడప్పుడు పోయేదే కదా, ఈ జీవితం ఎప్పుడప్పుడు ఎండ్ అయ్యేదే కదా. సో అట్లాంటి వ్యక్తులకి లేదు, మీ ఆరోగ్యం కూడా ప్రాథమికమైంది, మీకు ఆరోగ్య అవసరాలు తీర్చడానికి వసతులు కావాలి అని ఆ ఉద్దేశంతో క్లినిక్ స్టార్ట్ అయింది. సో ఈ వివక్షతను తొలగించి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తికి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఒక ఉద్దేశం దీనిది. కానీ ట్రాన్సిషన్ సర్జరీస్ అనేవి అందరికీ అవసరం లేదు, అందరూ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ జరగవు సర్జరీస్. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుని ఉంటే అయితే వాళ్ళ కండిషన్ బట్టి బయట రిఫర్ చేసాము, వాళ్ళకి బయటే జరిగినాయి యాక్చువల్గా. యా, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది కొన్ని ప్రాంతాల్లో. అవి ఎలాంటి సర్వీస్ చేస్తూ ఉంటాయి? యాక్చువల్గా 4 years ఏదైతే క్లినిక్ సక్సెస్ రేట్ ఉందో, అంటే హెల్త్ అనేది ఒక కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. యాక్చువల్గా హెల్త్ అంటే ఓన్లీ శరీరానికి సంబంధించిందే కాదు, ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నారు ఆ వ్యక్తి అనేది దాని మీద హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం చాలా మటుకు వాళ్ళకు ప్రతి ఒక్క వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఆడ మగ ట్రాన్స్ ఎవరైనా కానీ ఎటువంటి మానసిక ఆరోగ్యం ఉంది, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక ఆరోగ్యం ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది అనేది హెల్త్ మొత్తం కూడా ఒక ప్యాకేజ్ యాక్చువల్గా. ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు వివక్షతకు గురవుతారు కాబట్టి ఇంట్లో నుంచి నెట్టివేయి పెడతారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఆదరించరు, అక్క తమ్ముడు అన్న చెల్లిని ఆదరించరు. ఒకవేళ ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. ఎక్కడ ఉద్యోగాలు దొరకవు. చాలా న్యూనతా భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి వెళ్ళి అడుక్కోవాలి, సెక్స్ వర్క్ చేయాలి. ఇవన్నీ బాధలతో ఒక మెంటల్ హెల్త్, చాలా బాధపడి ఇబ్బంది పడిన ఆ స్టేజ్లో పైగా సర్జరీస్ చేసుకుని వాళ్ళ బాడీస్, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయిన దానిలో అట్లాంటి వాళ్ళకి హెల్త్ అనేది ప్రైమరీ ఇష్యూ, అది కూడా వాళ్ళ హక్కు అని చాటి చెప్పింది ఈ క్లినిక్ 4 సంవత్సరాల్లో కూడా.
వేరు వేరు అంటే ఈ హెల్త్ క్లినిక్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నెగోషియేట్ చేస్తాం, ఒక వెల్ఫేర్ బోర్డు కావాలి మాకు అని. వెల్ఫేర్ బోర్డు వచ్చింది. ఒక లీగల్ క్లినిక్ కావాలని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ని అడిగాం, వాళ్ళు ఇచ్చారు. ఒక లీగల్ క్లినిక్ స్పెసిఫిక్గా ఇచ్చారు యాక్చువల్గా. ఇది కాక మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ 33 డిస్ట్రిక్ట్స్లో కూడా ఇటువంటి క్లినిక్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, వీక్లీ వన్స్. థింగ్ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ యూనిట్స్ని కూడా మేము ఎట్లా చూసామంటే క్లినిక్స్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళు సిటీస్కి మైగ్రేట్ అవుతారు వాళ్ళ జెండర్ ఎక్స్ప్రెషన్ కోసం. వాళ్ళున్న ఊళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్జెండర్గా బయటపడరు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఉన్న లోకల్ వ్యవస్థలో కానీ. అట్లాంటిది ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మనం ఈ ఇష్యూని డీల్ చేయగలిగితే వాళ్ళకి సంబంధించిన జెండర్ ఐడెంటిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, అలానే ట్రాన్సిషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, హోలిస్టిక్గా వెల్ఫేర్కి సంబంధించిన ఇష్యూస్, వాళ్ళకి రేషన్ కార్డు మొదలుకొని, ఐడెంటిటీ కార్డు మొదలుకొని, ఆధార్ కార్డు, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా అక్కడ ఒక హోలిస్టిక్గా వెల్ఫేర్ని మనం క్రియేట్ చేయగలిగేవాళ్ళం. ఒక సర్వీస్ రెండరింగ్ యూనిట్ లాగా ఇవి ఉండేవి యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే టెక్నికల్గా మా ఏదైతే క్లినిక్ ఉందో అది ఎప్పుడైతే ఫండింగ్ ఆగిపోయిందో మేమందరం స్టాఫ్ కూడా చతికిబడిపోయాము. ఇప్పుడు మా టెక్నికల్ హెల్ప్ ఏదైతే ఉందో ఈ 33 క్లినిక్స్కి ఇవ్వాల్సింది అది కూడా మెల్లమెల్లగా సన్నగిలుతాం అవుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లినిక్ని మళ్ళీగా రీఎస్టాబ్లిష్ చేయాలి, పునరుద్ధరించాలి. అప్పుడు కనుక మనం చెప్పగలుగుతాం సమాజంలో ఈ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన సొంత ఫండ్స్ తోటి మన దేశంలో ఉన్నవాళ్ళు మన లోకల్ డోనర్స్ తోటి మనం ఇది నడపగలము. అలానే ఒకవేళ ఈ 33 క్లినిక్స్ కూడా ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే దేశంలోనే తెలంగాణ ముందంజుండి ఆ దేశానికి చూపిస్తుంది ఏంటి అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో ఇలా డీల్ చేయొచ్చు ఇష్యూస్ అని చూపించే పరిస్థితి. అవును, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అది వాళ్ళ దేశానికి సంబంధించింది. ఏ దేశానికి ఎంత ఎయిడ్ అందించాలి, ఏం చెయ్యాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెయ్యొచ్చు, అలాగే మీరు ఇప్పుడు చెప్పారు ప్రైవేట్ డోనర్స్ రావచ్చు, స్పాన్సరర్స్ కూడా రావచ్చు అన్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందితే బాగుంటుందంటారు? ఒకటి, ప్రభుత్వము ఏ సాయం ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో మేము ఉన్నాము. అది కాంపోనెంట్ వైజ్గా రెంట్ కానీ శాలరీస్ కానీ ఏదైనా అవ్వచ్చు. హెచ్ఐవి హెల్ప్ అయితే ఉంది, అంటే ఇక్కడ ప్రైమరీ టెస్ట్ చేసిన వాళ్ళకి ఐసీటీసీ సెంటర్లో కన్ఫర్మేటివ్ టెస్ట్ ఇవన్నీ అవుతున్నాయి. అలానే మెడిసిన్స్ ఇక్కడ అవైలబుల్గా అయ్యేటట్టు కూడా గవర్నమెంట్ చేసింది. ఆ హెల్ప్ని అంటే కొనసాగించాలి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి హెచ్ఐవిని నివారించాలంటే కనుక ఈ క్లినిక్ ఖచ్చితంగా గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. సో అది ఏ రకంగా చేసినా పర్వాలేదు, తీసుకుంటానికి రెడీగా ఉన్నాము. అది కాకుండా లోకల్ డోనర్స్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఏ కాంపోనెంట్ వైజ్ అయినా కానీ ఏదైతే యుఎస్ఐడ్ ద్వారా వచ్చే ఫండింగ్ ఉందో సిమిలర్గా ప్రతి ఒక్కళ్ళు తలా కొంచెం వేసుకుని ఈ మిత్ర క్లినిక్ని నిలబెట్టగలిగితే, లోకల్గా మనం దీన్ని స్ట్రెంథెన్ చేయగలిగితే ఆ ఒక్క క్లినిక్ స్ట్రెంత్ అవడే కాకుండా మొత్తం 33 క్లినిక్స్ కూడా టెక్నికల్ సపోర్టు ఇచ్చి ఇంకా ఫర్దర్గా ట్రాన్స్జెండర్ హెల్త్లో మనం చూపించగలుగుతాం. అంటే ఫర్దర్ ఒక 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 రోల్ మోడల్గా మనం చూపించగలుగుతాం హెల్త్ అనేది, ట్రాన్స్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎలా డీల్ చేయొచ్చు అనేది. ట్రాన్సిషన్ కోరుకుంటున్న వాళ్ళకి, అలాగే హెచ్ఐవి ఎఫెక్టెడ్ ట్రాన్స్జెండర్స్ ఎంతో మందికి అసలు ఒక గూడులాగా ఇది ఉపయోగపడింది. అందులో మీరైతే పెద్ద దిక్కులా ఉన్నారు ఇన్ని రోజులు. పైగా ట్రాన్స్జెండర్స్ రైట్స్ కోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, మీ వాయిస్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీరు జాబ్లెస్గా ఉన్నారు, ఏం చెయ్యాలి అనే దాంట్లో ఉన్నారు. మీ ఆలోచనలు ఏంటి రచన? ఎందుకంటే ఈ టైంలోనే మనము చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన పరిస్థితులు ఇవి. మీరేం ఆలోచిస్తున్నారు ఇప్పుడు? అంటే ఆలోచించినప్పుడు అంటే బాధ కలిగినప్పుడు నవ్వు వస్తుంది నాకు. ఐ డోంట్ నో లైక్ వై. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని నేను చాలా క్లోజ్ టు హార్ట్ తీసుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నాకు ఎలాంటి శాలరీ వచ్చినా ఏ మనీ వస్తుందో అది వేరే విషయము. వచ్చిన మనీ అంతా కూడా ప్రాజెక్ట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేసేదాన్ని. అంటే ఏ అర్ధరాత్రి కాల్ వచ్చినా పలానా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, పలానా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళు హాస్పిటల్లో సరిగ్గా కేర్ అందట్లేదు అంటే వెంటనే క్యాబ్ వేసుకొని పరిగెత్తేదాన్ని. అలాగే పలానా చోట ఎవరు సూసైడ్ చేసుకున్నారు సంథింగ్, పలానా వాళ్ళకి ఇంట్లో నుంచి కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్లీ, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఓనర్స్. ఇట్లా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ హెల్త్ బట్ ఆల్సో
సోషో సైకలాజికల్ ఎలాంటి క్రైసిస్ వచ్చినా కానీ 24 hours రౌండ్ ద క్లాక్ నేను అవైలబుల్గా ఉండేదాన్ని. ఎందుకంటే దిస్ జాబ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కమ్యూనిటీని అటువంటి మా కమ్యూనిటీ ముఖ్యంగా అలాంటి క్రైసిస్లో, అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో చాలా దగ్గరగుండి చూశాను కష్టాలు అవన్నీ. సో ఈ కష్టాలని అట్లీస్ట్ పూర్తిగా నేను తీసేయలేకపోయినా కానీ రిజాల్వ్ చేసే ఒక మెకానిజం ఏర్పరచడానికి ఈ ప్రాజెక్ట్ నేను యాక్చువల్గా టేకప్ చేశాను. సో 4 yearsలో it's not only my emotions, feelings, my money, but also my vision and dream I have invested actually in this project. But furtherగా ఒక్కసారి ఒక రాత్రిలో ఒక ఆర్డర్ తోటి ఇది క్లోజ్ అయిపోయింది అనేది దట్స్ రియల్లీ అ షాక్ ఫర్ మీ యాక్చువల్లీ. షాక్ అండ్ నాట్ ఓన్లీ షాక్ బట్ ఈ ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో హెల్త్కి సంబంధించి, ట్రాన్స్ హెల్త్ సంబంధించి ఇప్పుడు ఇది ఎలా పూర్తవుతుంది, దీన్ని ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. సో నెవర్ లైక్ హోప్ అనేది అయితే లేకపోలేదు. చాలామంది ఎవరైతే అలైస్ ఉన్నారో, చాలామంది ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. డోంట్ లూజ్ ద హోప్, వీఆర్ దే టు స్టాండ్ విత్ యూ వాలంటరీలీ. మేము మీకు ఏదైనా హెల్ప్ చేస్తామని చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు. అండ్ థ్యాంక్స్ మీ సముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి సపోర్టర్స్ కావాలి అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ విత్ మీ. సో ఇప్పుడు సరైన టైం వచ్చింది అనుకుంటున్నాను స్టాండ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని ఎక్కడితో ఆపకుండా, ఈ క్లినిక్ని ఎక్కడితో ఆపకుండా ఫర్దర్గా ఒక 5-10 years సస్టైన్గా అయ్యే ప్రాసెస్ని మనం థింక్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. మిత్ర ట్రాన్స్ క్లినిక్స్ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఈ మిత్ర ట్రాన్స్ క్లినిక్ సక్సెస్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ట్రాన్సిషన్ పొంది చాలామంది ఎన్నో రకాలుగా సక్సెస్ అయ్యారు. చాలామంది అనుకుంటారు ఇక్కడ ట్రాన్సిషన్ తీసుకొని ట్రాన్స్జెండర్స్గా మారి రోడ్ల మీదకి వెళ్ళి బెగ్గింగ్ చేస్తారు, కలెక్షన్ చేస్తారు అనుకుంటారేమో. అలా కాదు, మీ క్లినిక్లో ఇక్కడ ట్రాన్సిషన్ తీసుకున్న వాళ్ళు, అంటే మీ ద్వారా అవేర్నెస్ కావచ్చు, కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు సాధించిన విజయాలు చెప్పండి. యాక్చువల్గా నేను ముందే చెప్పాను కదా, మా క్లినిక్లో 3 వ్యక్తులు ట్రాన్సిషన్ అయ్యారు క్లినిక్లోనే. అంటే క్లినిక్ హెల్ప్తోనే క్లినిక్లో జాబ్ చేస్తూనే అయ్యారు వాళ్ళు. 2 ట్రాన్స్జెండర్ డాక్టర్స్, డాక్టర్ రూత్ జాన్ పాల్, డాక్టర్ ప్రాచి రాథోడ్. అలానే ప్రీతి సునంద ఇస్ ద క్లినిక్ మేనేజర్. సో వీళ్ళు 3 కూడా ఇక్కడ జాబ్ చేస్తూ ట్రాన్సిషన్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. డాక్టర్ రూత్ అండ్ డాక్టర్ ప్రాచి ఉస్మానియాలో డాక్టర్స్గా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేస్తున్నారు సీట్స్ వచ్చి. ప్రీతి సునంద వచ్చి ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎంపవర్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ట్రాన్స్జెండర్ డెస్క్ కోఆర్డినేటర్గా ప్రీతి సునంద వర్క్ చేస్తుంది. థింగ్ ఏంటంటే సో ద మిత్ర క్లినిక్ హెల్త్ ఇష్యూసే కాదు, ఇదితో పాటు ట్రాన్సిషన్ అనేది చాలా మినిస్క్యూల్. అంటే 2000 మందిలో చాలా తక్కువ మంది ట్రాన్సిషన్ అయి ఉంటారు ప్రాపర్గా మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి. ట్రాన్సిషన్తో పాటు వాళ్ళని ఇండిపెండెంట్ ట్రాన్స్ వ్యక్తులుగా నిలబెట్టడం ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా మొత్తం చూపించింది ఈ క్లినిక్ యాక్చువల్గా. ఈ 3 కాకుండా ఒక 20 ట్రాన్స్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ అక్రాస్ తెలంగాణ 9 స్టార్ట్ చేసాం, అక్రాస్ ఇండియా స్టార్ట్ చేసాం. అందులో 2-3 చాలా సస్టైన్ అయినాయి కూడా. మా క్లినిక్ ద్వారా సపోర్ట్ పొందిన ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఒక ట్రాన్స్ మహిళ ఫిజా ఖాన్, ఒక ట్రాన్స్ పురుషుడు సంతోష్ సిర్రా, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ సొంత వ్యాపారాలు పెట్టుకొని ఇప్పుడు సస్టైన్ అయ్యారు. థింగ్ ఏంటంటే ప్లస్ ఒక పాలసీ లెవెల్ చేంజ్ని 2 మిత్ర క్లినిక్ నెగోషియేట్ చేసింది. ఒకటి ఆధార్ కార్డు ఏదైతే నేమ్ అండ్ జెండర్ చేంజ్ ఉందో దానిలో ట్రాన్స్జెండర్ కార్డు కూడా ఒక సర్టిఫికేట్గా, ఒక డాక్యుమెంట్గా ఉండాలని మా క్లినిక్ ద్వారా రాసి క్లినిక్ అడ్వైజరీ బోర్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ ముకుంద మాల గారు హూ ఈజ్ అ మదర్ ఆఫ్ ట్రాన్స్ చైల్డ్, వీళ్ళందరూ కూడా రాసి ఆ పాలసీ లెవెల్ చేంజ్ చేశారు. పాస్పోర్ట్లో ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్గా ఉండాలి. సో థింగ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ వన్ క్లినిక్ we have done a lot of changes అన్నమాట, which we can see now, like ఒక పాలసీ లెవెల్, ఒక ప్రోగ్రెసివ్ చేంజెస్ మనం చూడగలము ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల్లో అని, విచ్ ఇస్ వెరీ హ్యాపీ మూమెంట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us.
ఎందుకో మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రాన్స్జెండర్స్ విషయంలో కొంత వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇక మీదట ట్రాన్స్ వ్యక్తులు ఎవరిని కూడా గవర్నమెంట్ జాబ్స్లోకి తీసుకునేది లేదు అని చెప్పారు. అయితే రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అసలు ఉన్నవి రెండే జెండర్స్, ఆడ మగ, థర్డ్ జెండర్ అనేదే లేదు. ఇప్పటి వరకు ఆర్మీలో కావచ్చు, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ సెక్టార్స్లో పనిచేస్తున్న ట్రాన్స్జెండర్స్ని తీసేస్తాం, వాళ్ళని సగౌరవంగా ఇంటికి పంపిస్తాం అని చెప్పారు. ఎందుకంటారు ఆయనకి ట్రాన్స్జెండర్స్ విషయంలో ఇలాంటి అభిప్రాయం? సో ఇది ఒక హేటెడ్ ద్వేషం కదా యాక్చువల్గా. అంటే ద్వేషానికి, ప్రతి ఒక్క ద్వేషానికి ఒక రూట్ కాజ్, ఒక ట్రామా ఉంటుంది. సో ఇది ట్రంప్ చేశారు అని నేను అనుకోను. ఆయన్ని అడ్వైస్ చేసిన వాళ్ళు ఎలాన్ మస్క్ ఒక ట్రాన్స్జెండర్ వారసుడు, అంటే తన చైల్డ్ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల ఒక తండ్రిగా చాలా బాధపడి ఉండొచ్చు. అంటే నా సోకాల్డ్ కూతురు కానీ కొడుకు కానీ ఎందుకు ఇట్లా అయ్యారు అని, నా బిడ్డ ఎందుకు ఇట్లా అయిపోయింది అని ఆ ట్రామాతోటి ఆ ద్వేషం అనేది రావటం, అది ట్రంప్కి దాకా వచ్చి దాన్ని ఒక పాలసీ లెవెల్లో తీసుకురావడం అనేది అందరికీ, ప్రపంచం అందరికీ అది తెలిసిన నిజం, నిత్య సత్యం. అది చాలా స్పష్టంగా కళ్ళ ముందు అందరికీ కనపడుతున్న సత్యం అది. సో దాని ద్వారా ఈ ఆర్డర్ రావటము, ఆర్డర్ ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని వెలివేయటం, బహిష్కరించడం, యాక్చువల్గా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని బహిష్కరించటము, పాస్పోర్ట్లు రానియకుండా బహిష్కరించటము, సర్జరీస్, హెల్త్ అయితే ఇట్స్ లైక్ టోటల్లీ బ్యాన్ చేయటము, సర్వీస్ అందకుండా. ఇవన్నీ కాకుండా అత్యంత హేయమైనది ఏంటంటే, ఎవరైతే ప్రిజన్స్లో ఉన్నారో, జైల్లో ఉన్నారో ట్రాన్స్జెండర్ వ్యక్తులు, వాళ్ళని, ముఖ్యంగా ట్రాన్స్ మహిళని, వాళ్ళు ఏదైతే జెండర్లో పుట్టారో, అంటే సెక్స్లో పుట్టారో ఆ జైల్లోనే వేయమంటాం. సో వాళ్ళని ఇప్పుడు అంటే ట్రాన్స్ మహిళలు ట్రాన్సిషన్ అయిపోయి మహిళా జైల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మగవాళ్ళ జైల్లో వేయమనేది. సో దీన్ని యాక్చువల్గా అక్కడ ఉన్న కోర్టు అడ్డుకుంది, ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే దిస్ ఈజ్ అ బ్రూటల్ పనిష్మెంట్, ఇలా జరగడానికి వీల్లేదు, వాళ్ళకి కావాలంటే మీరు సపరేట్ హోమ్లో వేయండి కానీ పురుషుల జైల్లో అయితే మాత్రం వేయటానికి వీల్లేదు అనేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. సో థింగ్ ఏంటంటే, వాళ్ళు చేసే తప్పని తెలుసు, వాళ్ళ ఆలోచనలు తప్పని తెలుసు, జరిగేది తప్పని తెలుసు, ఇంప్లిమెంటేషన్ తప్పని తెలుసు, మాతో జరిగేది అట్టర్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని తెలుసు, ఇదంతా యాంటీ కాన్స్టిట్యూషనల్ అని తెలుసు, రాజ్యాంగానికి వ్యతిరేకం అని తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ పవర్ని చూపించాలనుకుంటున్నారు. దే వాంట్ టు షో దేర్ పవర్ విచ్ ఈస్ వెరీ అథారిటేటివ్. అండ్ ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటారంటే ఇది ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఎల్జిబిటీ వాళ్ళతో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మిగిలిన మార్జినల్ కమ్యూనిటీస్ కూడా ఈ హేట్రెడ్, ఈ పవర్, అథారిటేటివ్ పవర్ తాకదని మాత్రం మేము అనుకోవాలి. అది తాకే ముందే మనం అందరం అలర్ట్ అవడం చాలా ముఖ్యం. కానీ ఈ మధ్య కాలంలో కూడా ఎల్జిబిటిక్యూ మీటింగ్స్ ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ప్రోగ్రెస్ కనిపిస్తోందా? ప్రోగ్రెస్ అంటే విభిన్న గ్రూపులు ఉన్నాయి. ఎల్జిబిటీలో చాలా డైవర్సిటీ ఉంది. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన వివక్షత వితిన్ ఎల్జిబిటీలో కూడా ఉంది. అంటే హిజ్రాఫోబియా, ట్రాన్స్ఫోబియా అనేది వితిన్ ఎల్జిబిటీలో కూడా ఉంది. వీళ్ళు ట్రాన్స్ వాళ్ళ, వీళ్ళు కొద్ది దూరంగా ఉండాలి, వీళ్ళలాగా అనుకుంటారు మమ్మల్ని కూడా అని సోకాల్డ్ గే, లెస్బియన్, బైసెక్షువల్ ఫీల్ అవ్వటము. వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, వీళ్ళతో మనకేం పదని ట్రాన్స్ వాళ్ళు అనుకోవటం. హోమోఫోబియా అంటే వీళ్ళు ట్రాన్సిషన్ కాలేదు మాలాగా అని ట్రాన్స్ వాళ్ళు అనుకోవటం. ఇది వితిన్ కమ్యూనిటీ పాలిటిక్స్ ఉన్నాయి, పొలిటికల్ డైమెన్షన్స్ ఉన్నాయి, డైవర్సిటీస్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ అ టఫ్ టైం. ఇప్పుడు చాలా టఫ్ టైం మన మీద నడుస్తుంది. కాబట్టి అందరం ఏకత్రాటికి వచ్చి సమైక్యమయ్యి ఏక స్వరంతో ఎలా ఈ సిచ్యుయేషన్ని, ఇలాంటి హేట్రెడ్ని, ద్వేషాన్ని ఎలా ఎదుర్కొంటామనేది మనందరం కలిసికట్టుగా ఆలోచించి చేయవలసిన టైం ఆసన్నమైంది. యాక్చువల్ నిజంగా రచనతో మాట్లాడుతుంటే నాకు అదే విషయం అర్థమైంది. ఎక్కడో ఉన్న అమెరికా మన దేశంలో ఉన్న ట్రాన్స్కి ముందుకొచ్చేసి సాయం చేసి వాళ్ళని నిలబెడుతున్నప్పుడు మరి మన దేశంలో ఉన్న మనమందరం ఏం చేస్తున్నామనే ఆలోచన అయితే వస్తోంది. ముఖ్యంగా ఇలాంటి ట్రాన్స్కి రచనతో పాటు ట్రాన్స్ క్లినిక్స్కి మనమందరం కూడా అండగా నిలబడాల్సిన టైం వచ్చింది. రచన, నిజంగానే మీ ఇంటర్వ్యూ ద్వారా మీ సమస్య ఏంటి అనేది ఇంకొంతమంది దృష్టికి వెళ్ళి ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.